రేటు బులెటిన్లో వచ్చేసి ఇంకో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ క్షేత్ర స్థాయి నుండి మరింత పటిష్టం చేసేందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తుంది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ కీలక వర్క్ నిర్వహించనున్నారు. ఇక ఈ సంస్థాగత మార్పుల్లో భాగంగా నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ మేరకు పార్లమెంటరీ నేతల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించనున్నారు. రాష్ట్ర కమిటీలో కష్టపడి పనిచేసిన వారికి యువతకు మరియు మహిళలకు పెద్దపీట వేయాలని అధిష్టానం భావిస్తుంది. దాదాపు 200 మందికి పైగా సభ్యులతో కూడిన జంబో కమిటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సంక్రాంతి తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని గతంలోనే ప్రకటించారు. ప్రభుత్వ పాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీని రాబోయే సవాలుకు సిద్ధం చేయడం కోసం చంద్రబాబు ఈ సంస్థాగత మార్పులను వేగవంతం చేశారు. టీడీపీని క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేసేందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపికపై ముమ్మారు కసరత్తు చేస్తుంది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ కీలక వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ సంస్థాగత మార్పుల్లో భాగంగా నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ మేరకు పార్లమెంటరీ నేతల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించనున్నారు. ఇక రాష్ట్రంలోని కష్టపడి పనిచేసిన వారికి యువతకు మరియు మహిళలకు పెద్దపీట వేయాలని అధిష్టానం భావిస్తుంది. దాదాపు 200 మందికి పైగా సభ్యులతో కూడిన జంబో కమిటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సంక్రాంతి తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని గతంలోనే ప్రకటించారు. ప్రభుత్వ పాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీని రాబోయే సవాలుకు సిద్ధం చేయడం కోసం చంద్రబాబు ఈ సంస్థాగత మార్పులను వేగవంతం చేశారు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పార్టీని పునర్నిర్మాణం కోసం కమిటీని ఏర్పాటు చేయాలి అని సంక్రాంతి తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని గతంలోనే ప్రకటించారు. మరి ప్రభుత్వ పాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీని రాబోయే సవాలుకు సిద్ధం చేయడం కోసం చంద్రబాబు ఈ సంస్థాగత మార్పులను వేగవంతం చేస్తారు. మరి దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. రైట్ మధు. రాష్ట్ర కమిటీ ఎంపిక కసరత్తు కూడా చేస్తున్నారు. టీడీపీని
క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేసేందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కూడా సాధించారు. ఇప్పటికే జిల్లా కమిటీల నియామకం ప్రక్రియ పూర్తి చేసిన పార్టీ అధిష్టానం ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపికపై ముమ్మరం కసరత్తు చేస్తుంది. ఈ రోజు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో 25వ పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు కూడా భేటీ కానున్నారు. మళ్ళీ లోకేష్ కూడా పాల్గొంటారు. అయితే కీలక వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ సంస్థ మార్పుల్లో భాగంగా నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంటరీ నేత అభిప్రాయాలు కూడా చంద్రబాబు సేకరిస్తున్నారు. రాష్ట్ర కమిటీ కష్టపడి పనిచేసిన వారికి యువత మరియు మహిళలకు పెద్దపీట వేయాలని అధిష్టానం కూడా భావిస్తుంది. దాదాపు 200 మంది పైగా సభ్యులతో కూడిన జంబో కమిటీ ఉండే అవకాశం కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు కూడా ఆలోచించారు. అయితే సంక్రాంతి తర్వాత దీనిపై సస్పెండ్ వస్తుందని కూడా అప్పుడు గతంలో కూడా అనుకున్నారు. అయితే ఆ విధంగానే కూడా ఇప్పుడు ప్రభుత్వ పాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీని రాబోయే సవాళ్లకు సిద్ధం చేయడం కోసం చంద్రబాబు సంస్థాగత మార్పులు వేగతం కూడా చేస్తున్నారు. ఇప్పటికే యువ కిరీటం నారా లోకేష్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కూడా ఇప్పటికే యువ నేత కూడా చంద్రబాబు కూడా ఎంతో మంది కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు టైం చూసుకుని కూడా చదువుదాను కూడా ఆయన పరిపాలన ముందుకు సాగుతూ కూడా అయితే రాష్ట్ర కమిటీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కూడా చంద్రబాబు చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పునర్నిర్మాణాల కోసం కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని కూడా చేశారు. మొత్తం మీద చూసుకుంటే మరోవైపు రాబోయే సవాళ్లకు సిద్ధం చేయడం కోసమే చంద్రబాబు సంస్థాగత మార్పులు వేగవంతం చేశారని కూడా చెప్పవచ్చు. రచన ఓకే రైట్ మధు, మరి వచ్చేసి తెలంగాణలోని ఈ టీడీపీ పార్టీ పునర్నిర్మాణం ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మరి ఇప్పుడు ఏపీ వరకే జరుగుతుంది, కానీ తొందరలో తెలంగాణ కూడా ఒక కమిటీ కూడా చేసి కీలకమైన నాయకులతో కూడా మాట్లాడి కూడా కమిటీ చేసే చర్చలు కూడా జరుగుతుంది కూడా సమాచారం. మొత్తం ఏపీలో అయితే ప్రస్తుతానికైతే ఏపీలో లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ఆలోచనతోనే కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. దీనికి ఒక 25 పార్లమెంట్ నియోజకవర్గంతో మొత్తం 200 మందిగా పార్లమెంట్ కసరత్తు దీన్ని చేసి కూడా చేసే ప్రయత్నం కూడా అప్పగించారు. ఈ రోజు కూడా సమావేశం అవుతుంది. ఇది అయిన వెంటనే కూడా 2-3 రోజుల్లో తెలంగాణ నాయకులు కూడా పిలిచి కూడా మాట్లాడతారని కూడా మన సమాచారం అవుతుంది. ఏపీ తర్వాత తెలంగాణ కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. రచన ఓకే, థ్యాంక్ యూ మధు.